మైండ్ పోయింది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఎంత గొర్రెవిరా బాబు, ఇంత మంచిగా వింటున్నావు నువ్వు. జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. నాకు అర్థం కావట్లేదు. నాకు ముందు అలవాడుకోలేదు కదా బుజ్జి, నీకు తెలుసు కదా. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? గొర్రెకే ఎర్రి గొర్రెమి. నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. అమ్మాయి కూడా చాలా మంచిది. నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటప్పుడు కూడా అమ్మాయి నాకు చాలా మంచిగా రెస్పాండ్ అయింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చాలా ఇదిగా చేస్తుంది. అమ్మా జీవితం ఇట్లా చేస్తారో అనుకోలేదు. నాకు పిచ్చెక్కింది అనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను. అసలు నాకేం తక్కువైందంరా? నువ్వు ఫేమస్ అవడానికి చేసినట్టుంది ఇదంతా. టూప్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి రా, చెప్పండి. సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఒక విషయం చెప్తా అండి, 2 చేతులు కొడితేనే క్లాప్స్ అనేది అనిపించినప్పుడు అమ్మాయి నాకు మాట్లాడుతుంది. మనకెందుకు ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. కానీ మన సమాజం పట్ల మనం కూడా మాట్లాడి, ఇప్పుడు చూడండి అక్క చెల్లెని చెప్పి వాళ్ళు కలిసిపోతారేమో అంటే వీళ్ళు ఆవిడ మాట్లాడుతున్నాయి, వేరే విధంగా కాదు. వాళ్ళు ఆవిడ మాట్లాడుతున్నాయి. అరే నాకు మైండ్ పోయింది. ఆ వీడియో చూస్తున్న ఒక 1 అవర్ తర్వాత ఇంకో వీడియో నేను చూసాను అనమాట. ఏంద్రా అంటే వాళ్ళ ఆవిడ మాట్లాడుతుంది, మా ఆయన్ని మ్యానిపులేట్ చేసింది, మా ఆయన తప్పు ఏం లేదు అంటే మా ఆయన చెప్పాడంటే. ఇప్పుడు ఎంత గొర్రెవిరా బాబు, ఇంత మంచిగా వింటున్నావు నువ్వు. నాకు అర్థం కావట్లేదు. నాకు ముందు అలవాడుకోలేదు కదా బుజ్జి, నీకు తెలుసు కదా. ఆమె మ్యానిపులేట్ చేసిందని ఇంకా ఎంత పెద్ద గొర్రెకే ఎర్రి గొర్రెమి. ఇవన్నీ పక్కన పెట్టి ఆ అమ్మాయి గురించి చెప్తుంది. అమ్మాయి కూడా చాలా మంచిది. నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటప్పుడు కూడా అమ్మాయి నాకు చాలా మంచిగా రెస్పాండ్ అయింది. చాలా ఇదిగా చేస్తుంది. అమ్మా జీవితం ఇట్లా చేస్తారో అనుకోలేదు. అరే నిజంగా నువ్వు ఫేమస్ అవడానికి చేసినట్టుంది ఇదంతా. లిటరల్లీ వాళ్ళిద్దరు అయినారు, నేను ఎందుకు అవ్వకూడదు అన్నట్టు చేసినట్టుంది. సిస్టర్, ఒక నిజంగా నీ ఆవేదన అయ్యి ఉంటే ఇలా ఉండేది కాదు సిస్టర్. నీ ఆవేదన అయ్యి ఉంటే నీ మొగుడిని రఫ్ అండ్ టఫ్ ఆ లెవెల్ ఇచ్చునేదానివి. ఓకే, ఆ లెవెల్ ఇచ్చునేదాన్ని. నువ్వు అలా ఇవ్వలేదంటే సీరియస్ లిటరల్లీ నీ ఫేమ్ కోసం చేసినట్టుంది. అయ్యో బ్రో, ఇవన్నీ ఈ రోజుల్లో కామన్ లెక్కన అయిపోయింది బ్రో. ఎవడైనా నిలదీస్తున్నాడు గట్టిగా. ఈ రోజు మీరు నన్ను దగ్గర రివ్యూ తీసుకున్నారు, రేపు వచ్చి తీసుకుంటారు విషయం గురించి. రేపు ఇంకొక రణంగా వెళ్ళిపోరు మీరు, దాని గురించి వెళ్ళిపోరా మీరు. ఎందుకు మాట్లాడుతుంది? మనకెందుకు ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. కానీ మన సమాజం పట్ల మన పిల్లలు ఇప్పుడు ఎవరికైనా మనం ఏం చెప్పేది లేదు. ఒక్కొక్కటి క్యారెక్టర్ ఒక్కొక్క లాగా ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు యాక్టింగ్ పర్పస్ మీద యాక్టింగ్ వరకే చేయడానికి పోతారు. సో వాళ్ళ దగ్గర వర్తుంటేనే వాళ్ళు చేసేసి వచ్చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటివి బయటపడడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వీళ్ళందరూ కూడా భయపడతారు. నిజంగా వాళ్ళకి ఏమైనా ప్యాషన్స్ ఉంటే పంపించాలా వద్దని భయపడతారు. వాళ్ళ దగ్గర ఏం తప్పు చేయకపోయినా సరే బై మిస్టేక్ గంట లేట్ వచ్చినా కూడా తప్పు చేశారేమో నా పిల్లకాయలని వాళ్ళ గుండెల మీద చేసుకోవడం. నిజం చెప్తా, డెఫినెట్గా షూట్స్ ఏమైనా లేట్ అయినా కూడా మా పిల్లలు ఏడున్నారు, ఏ రూమ్లో ఉన్నారు భయం వచ్చేస్తుంది. సో ఇలాంటి వరస్ట్ నిజం చెప్తున్నాను, ఇలాంటి పనులు చేయకండి బ్రో. యాక్టింగ్ పర్పస్ మీద ఇది ఒక ప్యాషన్ బ్రో. ఆ విషయాన్ని మీరు మర్చిపోయి ఇదొక దరిద్రం అనేటట్టు చేస్తున్నారు. అవన్నీ ఆపేసుకొని ప్యాషన్లా చూసి ఎవరి పనిని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. మీకు పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోండి తప్ప బయట వాళ్ళని గెలక్కండి. అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే.